వాసుదేవ గోశాల ఆధ్వర్యంలో పల్లపాటి సుబ్రహ్మణ్యం నేతృత్వంలో పురవీధుల గుండా జగన్నాథ స్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. స్థానిక చాకిరేపాలెం నుంచి ఆరంభమైన రథయాత్ర పురవీధుల గుండా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Krishna 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 Hare Hare Krishna 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 Hare Hare పాశ్చాత్య దేశాలు ఆయన సంకల్పించారు. అది కూడా ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో మొట్టమొదటి రథయాత్ర పాశ్చాత్య దేశాల్లో శాన్ ఫ్రాన్సిస్కోలో ఆయన నిర్వహించారు. తర్వాత 10 సంవత్సరాల్లో ఆయన యొక్క ప్రచారం ఎంత విస్తృతంగా చేశారనంటే ఈ రథయాత్ర ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రముఖ నగరాల్లో విస్తరించింది. లండన్, లాస్ ఏంజలస్, న్యూయార్క్, రష్యా అని రకరకాల ఈరోజు ఆ ప్రభుపాద వారి యొక్క అనుగ్రహం వల్ల ఈరోజు రథయాత్ర కొన్ని వందల వేల రథయాత్రలు జరుగుతున్నాయి ఇస్కాన్ ఆధ్వర్యంలో. ఇది కూడా ఇస్కాన్ ఆధ్వర్యంలోనే చెప్పుకోవాలి. అంటే ఇక్కడ భక్తులు వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించడం, నా ప్రభుపాద ఏం రాశారు పైన, ప్రభుపాద వారి ఆశీస్సులతో అని రాశారు. ప్రభుపాద వారి ఆశీస్సులు లేకపోతే జగన్నాథుడు ఇక్కడ పురవీధుల్లో తిరిగే అవకాశమే లేదు. ఎవరికి తెలియదు జగన్నాథ్ అంటే ఏమిటది. అందుకని ప్రభుపాద వారి యొక్క ప్రచారం ఎంత విస్తృతంగా
శాశ్వతంగా చేశారంటే ఈరోజు ఈ రథయాత్ర ప్రతి పురంలో, ప్రతి నగరంలో, ప్రతి గ్రామంలో కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈ రథయాత్ర ఎందుకు చేసుకోవాలి? భగవంతునికి ఎన్నో ఉత్సవాలు చేస్తారు. భగవంతునికి బాగా ఇష్టమైనటువంటి ఉత్సవం ఉందనంటే అది రథయాత్ర. ఎందుకు భగవంతుడు రథం పైన ఊరేగుతున్నాడు? శాస్త్రాలు చెప్తున్నాయి, మానవ జన్మని మనం సార్థకం చేసుకోవాలి. మానవ జన్మని సార్థకం చేసుకోవాలి అంటే మనకు ప్రతి వ్యక్తికి కూడా బాల్యము, తర్వాత యవ్వనము, తర్వాత మధ్య వయస్సు, వార్ధాక్యము, ఇట్లా అవస్థలు ఉన్నాయి, వేరు వేరు అవస్థలు. అయితే మనము మధ్య వయస్సుకు వచ్చిన తర్వాత 50 సంవత్సరాలు నిండిన తర్వాత మనం ఆధ్యాత్మికంగా ఎక్కువ సమయాన్ని మనం కేటాయిస్తాం. కానీ ప్రస్తుత కాలంలో ఎవరు ఆ పని చేయడం లేదు. ఈ వర్ణాశ్రమ విధానం చెప్పేది అదే, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. ఎందుకు ఈ వర్ణాశ్రమ విధానం ఏర్పాటు చేశారంటే ఈ జన్మని సార్థకం కూడా చేసుకోండి. కేవలము పుట్టడము, పెరగడము, సంపాదన చేసుకోవడము, ఇంద్రియ భోగాలు అనుభవించడం దానికే కాదు ఈ మానవ జీవితం పరిమితం. మానవ జీవితం మనకి ఇచ్చింది మన సమస్యను పరిష్కరించుకుందాం. మనకేంటి సమస్యలు? జన్మ, మృత్యు, జర, వ్యాధి. 4 ఉన్నాయి. ఈ 4 ప్రతి జీవికి ఉన్నాయి, మనిషికి ఉన్నాయి. అయితే ఈ 4టిని పరిష్కరించుకున్నటువంటి సదుపాయం, అవకాశం ఈ మానవ జన్మలో మనకి వేరే ఇతర జీవుల్లో అవకాశం లేదు. అందుకని మానవ జన్మని మనము ఇట్లా సార్థకం చేసుకోవాలి. 4 సమస్యని మనం శాశ్వతంగా రూపుమాపాలి, పరిష్కరించుకోవాలి. అది ఎట్లా అనేది శాస్త్రంలో మనకు ఇవ్వడం జరిగింది. దాన్ని చాలా తపస్సులు చేయాలి, అంత సులువైంది కాదు. అయితే ప్రస్తుతం ఈ కలియుగంలో ఎవరు తపస్సు చేసేదానికి తయారు లేదు. కలియుగంలో